హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఓల్డ్ ఫోటోస్ రీస్టోరేషన్ కోసం చూద్దాం. మన దగ్గర ఉన్న ఆయిల్ పెయింట్స్ ఎఫెక్ట్స్ చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటున్నారు. కొంతమంది అయితే మన దగ్గర తీసుకున్నారు చాలా మంది. అయితే ఇప్పుడు అవి ఉపయోగించి మనం పాత ఫోటోలని రీస్టోరేషన్ ఎలా చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో నేర్పిస్తానండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి వీడియోని అయితే లైక్ చేయండి కంపల్సరీ. చూపిస్తాను చూడండి. మనకి ఇప్పుడు కస్టమర్ అయితే వాట్సాప్ చేసాడని ఫోటో నాకు వాట్సాప్ లో పెట్టారనమాట. ఫోటో అయితే ఇదండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఏదో బ్యాంక్ బుక్ లో ఉంటుంది దేంట్లోదో. అయితే ఈ ఫోటోని మనం ఏ విధంగా చేయాలని మీకు నేర్పిస్తాను. నేనైతే మొబైల్లో కూడా 2 యాప్స్ యూజ్ చేశానండి. ఏఐ ఫోటో ఇమేజ్ ఒకటి, అలాగే రెమినీ యాప్ ఒకటి. ఈ 2 యాప్స్ని నేను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ ఫోటోని కొంచెం రీస్టోరేషన్ చేయడం అయితే జరిగింది. కొంచెం లైట్గా, అంటే కొంచెం డెవలప్మెంట్ కోసం, బ్లర్నెస్ అంతా రిమూవ్ చేయడానికి. అది నేను ఈ విధంగా అయితే క్రాప్ చేశానండి. రెమినీ చేసిన తర్వాత నేను రెమినీ యాప్ యూజ్ చేసి ఈ విధంగా అయితే నేను రెమినీ చేశాను అనమాట. ఆ రెమినీ యాప్ గురించి కూడా మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఎలా చేసుకోలేటని. అయితే రెమినీ యాప్లో ఈ విధంగా అయితే నాకు అవుట్పుట్ వచ్చిందండి. తర్వాత ఏఐ ఇమేజ్ అందులో వేసి మళ్ళీ కొంచెం డెవలప్ చేసిన తర్వాత ఫోటో అయితే నాకు ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన ఫోటోని మనం ఫోటోషాప్లో మనం దీన్ని ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది స్కిప్ చేస్తున్నారు. పూర్తిగా చూస్తేనే మీకు ఎలా చేసుకోవాలని అర్థమవుతుంది. పూర్తి వీడియో చూడకుండా మళ్ళీ నాకు ఫోన్ చేసి డౌట్లు అడుగుతున్నారు అన్నమాట చాలా మంది. అలా ఎవరు చేయకండి. వీడియో అనేది పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. అయితే మనం ఇప్పుడు స్పాట్ ఫిల్లింగ్ బ్రష్ తీసుకున్నాను. నేనైతే స్పాట్ ఫిల్లింగ్ బ్రష్ తీసుకుని ఈ లైన్ అయితే నేను కొంచెం లైట్గా చెరుపుతాను అనమాట. ఎందుకంటే ఇదే బాగా ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంది ఫోటోకి. చూడండి, జాగ్రత్తగా గమనించండి ఏ విధంగా చేస్తానని. నేను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకుని ఈ విధంగా అయితే నేను స్క్రాచెస్ అనేది లైట్గా తీసాను అనమాట అండి. మళ్ళీ ఇప్పుడు నేను ప్యాచ్ టూల్ తీసుకుంటాను, ఎందుకంటే ఇంకా కొంచెం మనం బాగా చెయ్యాలి ఇది డెవలప్మెంట్. ప్యాచ్ టూల్ అయితే తీసుకుని లైట్గా ఇవి కవర్ చేస్తాను అనమాట, డ్యామేజ్ అంతాని. మళ్ళీ స్టాంప్ టూల్ అయితే తీసుకున్నాను అనమాట. స్టాంప్ టూల్ తీసుకుని హెయిర్ దగ్గర కూడా కొంచెం ఇది కలర్లో ఉన్నదనమాట. నార్మల్లో పెట్టలేదు నేను, అందుకని సరిగ్గా పడలేదన్నమాట. చెప్తాను, ప్రతిదీ కూడా చెప్తాను మీకు డీటెయిల్గానే. వీడియో అయితే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. నేను ఏ విధంగా చేస్తున్నానో చూసి జాగ్రత్తగా నేర్చుకోండి, బాగా ఉపయోగపడుతుంది. ఓల్డ్ ఫోటో రీస్టోరేషన్ అనేది ప్రతి ఒక్క ఫోటోషాప్ డిజైనర్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా మంది ఇది నేర్చుకోవడం కోసం చాలా రకాలుగా కష్టపడుతున్నారు. నేను సింపుల్ ట్రిక్తో తీసుకొచ్చాను అనమాట మీకు. చాలా సింపుల్ ట్రిక్ అండి. ఈ విధంగా ట్రిక్స్ ఎవరు చెప్పరు. కింద ఇమేజ్ అనేది నేను ఏఐ ఇమేజ్ లో చేయడం వల్ల ఆ విధంగా వచ్చింది అనమాట. అది మనం పెట్టింది గట్టా కాదు, నేను ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసిన యాప్ ద్వారా చేయడం వల్ల ఆ ఫోటో అయితే వచ్చింది.
ఈ విధంగా అయితే నేను కొంచెం ఆ ఫోటోని ఈ విధంగా అయితే కొంచెం చేయడం జరిగిందండి. ఇదండి ఈ ఫోటోని మనం ఈ విధంగా అయితే కొంచెం డెవలప్ చేయడం జరిగింది. ఈ మాత్రం డెవలప్ చేసుకోగలిగితే చాలండి. డెవలప్ చేసుకున్న తర్వాత నేనైతే దీని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. మనం ఇమేజ్ని కటింగ్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే సబ్జెక్ట్ సెలక్షన్ ఉంది కాబట్టి నేను సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను అనమాట. సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్ గా సెలెక్ట్ అయిందండి. మనం ఆ విధంగా డెవలప్ చేసాం ఫోటోని. దీనికి ఫెదర్ ఇస్తాను ఇప్పుడు నేను. ఫెదర్ అయితే ఇచ్చుకుని ఇచ్చానండి. కంట్రోల్ జే కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత చూడండి మనకి ఇమేజ్ అనేది ఈ విధంగా అయితే తయారైంది అనమాట. కింద కొంచెం అరేంజ్ చేసేస్తాను. ఇదంతా మనకు అవసరం లేదు కిందదంతాని. ఈ విధంగా అయితే నేను చేయడం జరిగింది. ఇప్పుడు మీకు మన ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ ఉపయోగించి ఎలా చేయొచ్చో నీకు చూపిస్తాను. నేను ఇందులోంచి ఒక పిహెచ్డి ఫైల్ అయితే తీసుకోవడం జరిగిందండి ఫోటోషాప్ లోకి. పిహెచ్డి ఫైల్ అయితే ఓపెన్ చేసుకున్నాను. దీని మీద నేను డబల్ క్లిక్ చేశాను. డబల్ క్లిక్ చేసిన తర్వాత మనం ఈ విధంగా తయారు చేసుకున్న ఇమేజ్ ని ఈ బాక్స్ లోకి అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చి సెంటర్ లో కొంచెం అలా ఫిట్ చేస్తాను అనమాట. సరిపోయేలాగా సెంటర్ లో కరెక్ట్గా ఈ విధంగా చేసుకుని బ్యాక్ సైడ్ ఉన్న ఐ బొమ్మ అయితే ఆఫ్ చేస్తానండి. ఆఫ్ చేసి జస్ట్ వన్ క్లిక్ ఎఫెక్ట్ అండి. ఇది చాలా అంటే చాలా ఈజీ అనమాట. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మనకి ఫోటో రిజిస్ట్రేషన్ చాలా ఈజీగా అయితే అయిపోతుంది. చాలా మంది ఫోటోషాప్ డిజైనర్లు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు దీనికోసం. చూడండి మనకి ఫోటో అనేది ఎంత నీట్గా అయితే అయిపోయిందో గమనించారు కదండి. మనకి ఈ విధంగా ఫోటో అయితే అవుట్పుట్ అనేది వచ్చింది. ఇంకొక ఫైల్ అనేది మీకు చేసి చూపిస్తాను. ఇవి చూడండి, వీడియో పూర్తిగా చూసి నేను ఎలా చేస్తానో, ఫోటోని ఏ విధంగా డెవలప్ చేసినది పూర్తిగా చూసి తెలుసుకోండి. ఇంకో పిహెచ్డి ఫైల్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి. దీని మీద కూడా డబుల్ క్లిక్ చేశాను. ఈ ఇమేజ్ని తీసుకొచ్చి ఆ బాక్స్లో సెంటర్లో పెట్టుకుంటున్నాను. ఇలాగా వెనకాల ఉన్న ఇమేజ్ అనేది ఆఫ్ చేశాను అనమాట. ఐబొమ్మ కంట్రోల్ ఎస్ కొడుతున్నాను. కంట్రోల్ ఎస్ క్లిక్ చేశాను అనమాట. ఎఫెక్ట్ అనేది దాని మీద అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఎఫెక్ట్ అనేది మనకి అప్లై అయిపోయిందండి. ఇమేజ్ అవుట్పుట్ చూడొచ్చు. మన దగ్గర చాలా స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్ మనకి ఎలా కావాలంటే అలాగే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టైల్స్ ఉపయోగించి మనం అందరూ గమనించండి బాగానే. మనకి ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో మనం ఈ ఫోటోని అయితే చేసుకోవచ్చు అనమాట. చేసుకుని మనకి ఒకవేళ కస్టమర్ ఇలా కాదు నాకు వేరేలా కావాలంటే అది కూడా ఎలా చేయాలో మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. చూసి జాగ్రత్తగా అయితే నేర్చుకోండి ప్రతి ఒక్కరిని. నేను A12 సైజ్ ఒకటి తీసుకుంటానని, కొత్త లేయర్ ఒకటి A12 సైజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది నిలువుగా కావాలి కాబట్టి ఇమేజ్ రొటేషన్ ఇది నిలువుగా అయితే చేసుకున్నాను నేను. మనం ఇప్పుడు దీంట్లో గ్రేడియంట్ అనేది అప్లై చేద్దామండి. గ్రేడియంట్ టూల్ తీసుకుని నేను ఒక కలర్ అయితే తీసుకున్నాను. ఇందులోంచి ఇలా బాగున్నట్టుందని కొంచెం. మనకి ఇంకా గ్రేడియంట్ టూల్స్ లో చాలా అయితే ఉంటాయి. మీకు ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ లోంచి మీరు తీసుకోవచ్చు. చాలా అంటే చాలా కలర్స్ ఉంటాయండి గ్రేడియంట్ లోని. మనకి ఇవన్నీ కూడా ఈ గ్రేడియంట్ మనం ఫోటోషాప్ 2022 వేసుకున్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా గ్రేడియంట్ టూల్స్ అన్ని అందులో వచ్చేస్తాయండి. మీరు పాత వెర్షన్లు వాడేటట్టయితే ఈ టైప్ టూల్స్ అన్ని కూడా అందులో ఉండవు అనమాట. గ్రీన్స్ ఈ విధంగా అయితే నేను తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ని అందులోకి అయితే తీసుకుంటాను.
పెయింట్ ఎఫెక్ట్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అనేది మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట అండి. ప్రతి ఒక్క లింక్ కూడా మూవ్ అవుతుంది. ఫోటో కొంచెం సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఫేస్ అయితే ఆ విధంగా వచ్చిందనమాట. నేను దానికోసం షట్ అవుట్ డౌన్లోడ్ చేసి పెట్టానండి. షట్ అవుట్ డౌన్లోడ్ చేసి పెట్టాను ఆయన కోసం. ఇది సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను ఇది, ఎందుకంటే పిఎన్జి ఫైల్ సరిగ్గా డౌన్లోడ్ అవ్వలేదు. మనకి ఈ సబ్జెక్ట్ టూల్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫోటోషాప్ అనేది కొంచెం సబ్జెక్ట్ కోసం కన్ఫ్యూజ్ అవుతుంటది. ఇది ఒకటే సెలెక్ట్ చేసి నేను షిఫ్ట్ బటన్ ఇది కూడా యాడ్ చేస్తున్నాను. కంట్రోల్ చే కాపీ చేసుకున్నాం దాన్ని. ఈ కాపీ చేసుకున్న షర్ట్ అయితే ఆయన తీసుకెళ్తాను ఇప్పుడు. ఫోటోషాప్ సీసీలో ఇదే కొంచెం ఇబ్బంది అండి. మనకి సబ్జెక్ట్ సెలక్షన్ దగ్గర కొంచెం ఇబ్బంది పెడుతుంటది. ఈ విధంగా సెట్ అయితే ఇక్కడ తీసుకొచ్చి అనమాట అండి. దీన్ని కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ గమనించండి, ఇక్కడ ఒక టూల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే కనుక మనం దీన్ని కొంచెం షర్ట్ని అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉందండి. ఈ విధంగా అయితే మనం ఫోటోకి షర్ట్ అనేది యాడ్ చేసాం. మనకి ఒకవేళ ఈ ఫేస్ కొంచెం ఇదిగా ఉన్నట్టయితే మనం దీన్ని కూడా ఫేస్ ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగని చూపిస్తాను మీకు. ఈ రెండు కూడా మెర్జ్ లేయర్స్ అయితే చేస్తాను నేను. మెర్జ్ లేయర్ చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేసి దాన్ని కూడా కొంచెం ఫేస్ ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూపిస్తాను చూడండి. ఏమన్నా మీకు సాగినట్టు అనిపించినా లేదంటే ఏ విధంగా అనిపించినా ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత మనకి ఈ ఫేస్ మీద అయితే చూడండి ఈ కలర్ అక్కడక్కడ వైట్నెస్ అయితే వచ్చింది కదండి. దీనికి కూడా మీకు ఏం చేయాలని చెప్తాను. స్టాంప్ టూల్ అయితే తీసుకోండి. స్టాంప్ టూల్ తీసుకొని ఈ పైన ఇక్కడ గమనించారా మోడ్ అని ఉంది కదా, ఈ మోడ్లో నార్మల్లో ఉందన్నమాట. ఇది కిందకు వచ్చేసి కలర్లో తీసుకోండి. కలర్లో తీసుకుని ఇక్కడ ఎక్కడైతే మన స్కిన్ కలర్ బాగుందో అక్కడ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా మనం ఆ కలర్ అనేది ఈ వైట్ ఉన్న చోట అంతా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్ అది అప్లై చేయడానికి చాలా టైం తీసుకుంటుందని కొంచెం, ఎందుకంటే మనం దగ్గర ఉన్న కలర్లన్నీ తీసుకోవాలి. దీంట్లోని తీసుకుని ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసినంత మాత్రం అయిపోదండి, ఇంకా ఉంటుంది, చూపిస్తాను మీకు, పూర్తిగా చూడండి. ఈ వైట్ ఉన్న చోటల్లో ఇలా కలర్ అప్లై చేసేసుకుని
కలర్ అప్లై చేసాం కదండి. ఇప్పుడు ప్యాస్టూల్ అయితే తీసుకుందామండి. ప్యాస్టూల్ తీసుకుని ప్యాస్టూల్తో ఇంకొక కలర్ టోన్ అనేది తీసుకుందాం. ఇలా మచ్చలుగా లేకుండా నీట్గా వస్తుందండి. ఎక్కడైతే కలర్ బాగుందో అక్కడ తీసుకెళ్ళి ఈ విధంగా చేసుకుందాం అండి. మనకప్పుడు ఈ మచ్చల కింద ఉన్నదంతా కూడా నీట్గా ఉంటుంది అనమాట, అంతా కలిసిపోద్ది. కొంచెం కొంచెం చేసుకుందాం అండి, అంతా ఒకసారి చేయలేం. కొంచెం కొంచెంగా చేసుకున్నట్లయితే మనకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే నేను అవుట్పుట్ తీసుకొచ్చానండి. చాలా మంది స్కిప్ చేస్తున్నారని చెప్పి కొంచెం వీడియోని ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా నేను ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్స్ అనేది ఉపయోగించి ఈ విధంగా ఫోటోని అయితే రీస్టోరేషన్ చేశాను. అందరూ బాగా చూడండి ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా వచ్చిందో ఫోటో. ఈ విధంగా మీ ఓల్డ్ ఫొటోస్ అన్ని కూడా మీ కస్టమర్స్కి మీరు ఫోటో రీస్టోరేషన్ అయితే చాలా అంటే చాలా ఈజీగా చేసి ఇవ్వచ్చు అనమాట. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, వీడియో నచ్చితే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు చూడాలనుకుంటే, మరిన్ని ట్రిక్స్ ఫోటోషాప్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీకే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రతి విషయం కూడా నేర్చుకుందరు కానీ ఫోటోషాప్ నుంచి. ఉంటారండి మరి, బాయ్.